హాయ్ ఆల్! ఈ వీడియోలో 3 డేస్ గోవా ట్రిప్ ఎలా జరిగిందో చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లాన్ చేయండి. మేము 2 డేస్ బిఫోర్ ఇంటర్‌సిటీ ప్రైవేట్ ట్రావెల్స్‌ని బుక్ చేసుకున్నాం. ఎవ్రీడే ఇది హైదరాబాద్ నుంచి గోవా ఉంటుంది. మేము కేపీహెచ్‌పీ నుండి స్టార్ట్ అయ్యాం ఈవినింగ్ 5:30 అండ్ అక్కడి నుంచి మనల్ని మినీ పికప్ బస్సు పిక్ చేసుకొని పటాన్ చెరు ఔట్‌స్కర్ట్స్ దగ్గర దింపుతుంది. అక్కడి నుంచి మనం స్లీపర్ బసెస్‌లో వెళ్తామన్నమాట. మనం నైట్ 8:30కి తెలంగాణ బార్డర్‌లో రీచ్ అవుతాం. సో, అక్కడే మనకి డిన్నర్ కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడ మా వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు బస్‌లో. ఇది స్లీపర్ బస్. చాలా కంఫర్టబుల్‌గా ఉంది మాకైతే. అలా కొంచెం సేపు అయ్యాక పడుకొని లేచి చూస్తే మార్నింగ్ 10:00 అయింది. బస్ దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర అయింది. ఇంకేముంది మా వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. మాకైతే ఘాట్ రోడ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చిన్నగా మేము గోవాకి రీచ్ అయినాం. గోవాలోని మపూసా అనే ప్లేస్‌లో దిగేసాం మేము. ఇక్కడ నుంచి మళ్ళీ లోకల్ బస్ ఎక్కేసి అక్కడి నుంచి క్యాండోలిం మా రూమ్ లొకేషన్కి అయితే మేము చేరుకున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము రూమ్ లొకేషన్కి బస్సులో వెళ్ళాం. ఇక్కడ మనకి కావాలంటే ఆటోలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మేము ఫ్రెష్ అయ్యాక దగ్గరలో ఉన్న అగోటా బీచ్కి వెళ్ళాం. సో అక్కడ సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంది. సో ఇక్కడ దగ్గర నుంచి మనకి పక్కనే సముద్రం ఉంటుంది. అండ్ ఈ ఫోర్ట్ కూడా చాలా బాగా అనిపించింది మాకు. మా గ్యాంగ్ మొత్తం కలిపి ఒక సెల్ఫీ తీసుకున్నాం మేము ఇక్కడ. బట్ ఖచ్చితంగా అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో సన్సెట్ అనేది మిస్ అవ్వద్దు. ఇంకా సన్సెట్ కంప్లీట్ చేసేసుకొని మేము నెక్స్ట్ బీచ్కి స్టార్ట్ అయ్యాం. సో దగ్గరలో ఉన్న బీచ్ మాకు బాగా పిచ్చింది, కలంగట్ బీచ్. సో ఇక్కడ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ అండ్ డీజే అండ్ ఇక్కడ మనకి పబ్స్ కూడా ఉన్నాయి. సో పబ్స్లో స్టాగ్ని అలో చేస్తారు కొన్ని పబ్స్లో. సో ఈ విధంగా మాకు డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డే 2లో మేము నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్ చేసాం. సో ఇక్కడ మాకు 1 అవర్ బోట్ జర్నీ ఉంటుంది. సో ఈ బోట్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ బోట్ జర్నీ ట్రావెల్ చేశాక చిన్నగా మనం ఒక ఐలాండ్కి రీచ్ అవుతాం. సో ఆ ఐలాండ్లో మనకి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ మేము స్కూబా డైవింగ్ చేసాం. స్కూబా డైవింగ్ అయితే లైఫ్లో ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. డిఫరెంట్ ఫిషెస్ని చూడగలిగాం. అండ్ దాని తర్వాత మాకు స్పీడ్ బోట్ యాక్టివిటీ అండ్ పారాసైలింగ్ యాక్టివిటీస్ రీచ్ అయ్యాం. అండ్ డోనట్ ఈ రైడ్స్కి మేము వెళ్ళిపోయాం. సో ఇది కూడా మనకి చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మేము గోవా వెళ్ళి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ప్రతి యాక్టివిటీ మేము పార్టిసిపేట్ చేసాం. అండ్ అలానే లైఫ్ జాకెట్స్ ఉండడం వల్ల మనం డైరెక్ట్గా ఎంత డెప్త్లో ఉన్నా కానీ మనం నీటిలో దూకొచ్చు. ఇది స్పీడ్ బోట్. అండ్ ఫైనలీ మా గ్యాంగ్ మొత్తం మేము ఇలా ఫోటో తీసుకొని
రిటర్న్ అవుతున్నాం. సో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఒక క్రూజ్ షిప్ లాంటిది మాకు కనిపించింది. సో దానికి కొంచెం దగ్గరలో వెళ్ళాం మేము. అండ్ డే 3 మార్నింగ్ మేము పారా రోడ్కి రీచ్ అయ్యాం. సో పారా రోడ్ మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవాలన్న ఫొటోస్కి కానీ చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టు చాలా బాగుంటుంది. దాని తర్వాత దగ్గరలో ఉన్న బీచెస్ అన్నీ మేము కవర్ చేసాము ఇక. సో ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు. సో ఫారినర్స్ని కూడా మనం కావాలంటే ఈ బీచ్లో చూడొచ్చు. అలాగే ఆల్మోస్ట్ మేము దగ్గరలో ఉన్న అన్ని బీచెస్ని 3 డేస్లో కవర్ చేసాం. సౌత్ గోవా, నార్త్ గోవా. సో ఇది కలర్ఫుల్ హౌసెస్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ మేము వెళ్ళి ఫోటోషూట్ చేసుకున్నాం. సో ఈ విధంగా లాస్ట్ ఈవెంట్ దీంతో మేము కంప్లీట్ చేసుకొని గోవా నుంచి రిటర్న్ అయ్యాం.